కోరుతూ వారిని సన్మానిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేస్తుంది. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు యువకుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం ఖరారు చేస్తుంది. వీరిద్దరూ నామినేషన్ వేరున్నారు. యువతలో ఉత్సాహం నింపేందుకు అనిల్ను రాజ్యసభ సీటు కేటాయించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేస్తుంది. అదేవిధంగా కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేస్తుంది. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయించారు. అధినేత ఆదేశాలతో రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తానికి తెలంగాణలో ఖాళీ అయిన 3 స్థానాలకు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేస్తే ఇరు పార్టీలు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతో. చందు, ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థి నిలబడితే ఏమైనా పోటీ రసవత్తరంగా ఉంటుందేమో అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్ ఒకళ్ళు ఫైనల్ చేసింది కాబట్టి ఇక ఏకగ్రీవం అనుకోవచ్చా? ఏం చెప్తున్నారు? తెలంగాణలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత రేణుకా చౌదరి, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రకు మరోసారి రెన్యువల్ అవకాశం ఇచ్చారు. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో 3 స్థానాలు మాత్రం ఏకగ్రీవంగా ఉంటాయి. ఎందుకంటే 4వ అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ ఎక్కువగా ఉంది అభ్యర్థులు. రేణుకా చౌదరి కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పింది. అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ముగ్గురు కూడా నుంచే ట్రై చేస్తున్నారు టికెట్ కోసం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఇద్దరు మాత్రమే పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరిలో ఒకరికి పార్లమెంట్ స్థానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది ఆశావాదులు అయితే రాజ్యసభ ఆశించారు. ముఖ్యంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రామా నాగేశ్వరరావు, మరోవైపు వద్దిరాజు రవిచంద్ర, సంతోష్ రావు, వెంకయ్య యాదవ్ లాంటి నేతలు చాలా మంది కూడా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కోరుతున్నారు. కానీ వద్దిరాజు రవిచంద్రకి కేసీఆర్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. మన కాసేపట్లోనే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ముందుగా రవిచంద్ర గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల సూపర్ నివారణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ముఖ్యంగా వద్దిరాజు రవిచంద్రకు గతంలో కూడా రాజ్యసభ ఇచ్చారు. అప్పుడు 2.5 సంవత్సరాలు మాత్రమే టర్మ్ ఉండింది. కాబట్టి ఇటీవల ఎన్నికల్లో ఆయన
పార్టీ కోసం బాగా కష్టపడ్డాడని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ 6 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు రాజ్యసభ అవకాశం కూడా ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అయితే సీనియర్ నేత రేణుకా చౌదరి గతంలో రాజ్యసభ మెంబర్ కూడా పనిచేశారు. సీనియర్ నేత ఉన్నారు. ఢిల్లీ పెద్దల పరిచయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆమె అక్కడి నుంచి గట్టిగా పైరవి రాష్ట్రంతోనే ఆమెకు అది రాజ్యసభ అభ్యర్థిగా ఖరారైంది. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా రాష్ట్రంలో పనిచేశారు. ఆయన ఉద్యమాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా జైల్లో కూడా కేసులు జైల్లో ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా కేటాయించారు. మొత్తంగా చూసినట్టయితే ముగ్గురు అటు పెద్దరాయ రవిచంద్ర, రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ ముగ్గురు కూడా కాసేపట్లో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.